ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హర్యానాలో మొదటి నుంచి గెలుస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉండే. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చినప్పటికీ తక్కువ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సీట్లు కొంత గెలిచే అవకాశం కనపడుతున్నప్పటికీ చివరి ఫలితం వచ్చేవరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఏదేమైనప్పటికీ కర్ణాటకలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా 2% ఓట్లు కోల్పోయినట్టు కనపడతా ఉంది. అదే కాకుండా బీఎస్పీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటు జీవితంతో మరొక 2% ఓట్లు, అదే కాకుండా జననాయక జనతా పార్టీ వాళ్ళు వారి ఓటు బ్యాంకు నిలుపుకోకపోవడం మూలంగా, అదేకాక ఐఎన్డిఎల్ వాళ్ళు వారి ఓటు బ్యాంకు నిలుపుకోకపోవడం మూలంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి సీఎం అభ్యర్థిని మార్చడంతో, అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ సిబిఐను ప్రధానంగా వాడుకోవడంతో గవర్నర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వాడుకొని ఎలక్షన్ కమిషన్ వారి చేతిలో ఉంది కాబట్టి వారిని వాడుకొని, అదే కాకుండా ఢిల్లీ పక్కనే ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మేమే డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రజలను కొంత గందరగోళం క్రియేట్ చేయడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సీట్లు కనపడతా ఉన్నాయి తప్ప చివరి ఫలితం వచ్చే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పూర్తి విశ్వాసంతో ఉన్నాం. వాళ్ళు హర్యానా వాళ్ళు నల్ల చట్టాలను వ్యతిరేకించినా కూడా అక్కడ బీజేపీ ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేసింది అంటే నల్ల చట్టాలను వ్యతిరేకించిన తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ నల్ల చట్టాలను రద్దు చేసి ప్రధానంగా అక్కడ 1 year అవుతా ఉంది. అదే కాకుండా రైతులను భరోసా నింపే దానిలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా మమేకమై రైతులతో సంప్రదింపులు చేయడంతో ప్రధానంగా రైతాంగం అంతా కాంగ్రెస్ పార్టీ సైడ్ నిలబడ్డప్పటికీ ఎంతో కొంత భారతీయ జనతా పార్టీ సైడ్ వెళ్ళినట్టు కనపడతా ఉంది. అదే కాకుండా పోల్ మేనేజ్మెంట్ లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయినట్టుగా కనపడతా ఉంది. అదే కాకుండా పొత్తులు కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య కుదరకపోవడం మూలంగా ఇండిపెండెంట్లను కాంప్రమైజ్ చేసుకున్న దానిలో కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం మూలంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి లాభం జరిగినట్టు కనపడతా ఉంది. తెలంగాణలో బతుకమ్మ సభలు నిర్వీర్యం చేశారా? బతుకమ్మను తెలంగాణలో ఏ పండుగను కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయదు. ప్రజలు చేసుకునే పండుగలు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా కూడా అన్ని వర్ధంతులు జయంతులు చేస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను గత ప్రభుత్వం కన్నా భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చి ప్రధానంగా మహిళలందరికీ కూడా చీరల ప్లేస్ లో 500 రూపాయలు ఆల్రెడీ నగదు రూపంలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అన్ని జిల్లాల్లో కావచ్చు, అన్ని ప్రాంతాల్లో అంగవంగ వైభవంగా బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కృత్రిమంగా కాకుండా ఈసారి ప్రకృతిబద్ధంగా జరగాలని ప్రభుత్వం భావించి ప్రకృతి నుంచి లభించినటువంటి అన్ని పూలను వాడుతూ మహిళలంతా కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం, ఎందుకంటే ఆనాడు కల్వకుంట్ల కవిత గారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఎవరు ఆడలేదనే విధంగా ఆనాడు క్రియేట్ చేశారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, మహిళలంతా వారు ఇండిపెండెంట్ గా పండుగను జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశగా పూర్తి స్వేచ్ఛ, పూర్తి ఫెసిలిటీస్ కల్పించడంతో ప్రధానంగా ఎక్కడి వాళ్ళు అక్కడ పండుగ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో గతంలో లాగా క్రౌడ్ మొబిలైజేషన్ కనపడతలేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో భిన్నంగా కూడా అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ అంగవంగ వైభవంగా జరుగుతూ ఉంది.